అన్నారు. ఇవన్నీ కూడా రేపు వేస్ట్ అవుతాయి, నిర్వీర్యం అవుతాయి. మీరు ఇట్లా చేయకూడదు, అగ్రిమెంట్ కాలేదు అని చెప్పి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ రాసిన లేఖ నిజం కాదా? ఎంత స్పష్టంగా చెప్పినారు పృథ్వీరాజ్ చౌహాన్ ఆ రోజు. మహారాష్ట్రతో అగ్రిమెంట్ లేకుండా మీరు చేసే పనులన్నీ రేపు నీళ్ల పాలైతాయి అని చెప్పింది ఆనాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి. మీరేమి దానికి భిన్నంగా మీరేం చెప్తుంది? ఇవాళ అగ్రిమెంట్ అయిపోయింది ఆల్రెడీ అంటున్నారు. అగ్రిమెంట్ కాలే, అగ్రిమెంట్ కాకుండా మీరు పనులు చేస్తున్నారు కనుక మీరు చేసే పనులన్నీ వృధా, నీళ్ల పాలైతాయని ఆనాడే మహారాష్ట్ర ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని హెచ్చరించారు. కానీ దాని ఉల్టా మీరేం చెప్తుండ్రు? కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే అగ్రిమెంట్ అయిందని మీరు మాట్లాడుతున్నారు. ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారంటే మీకు కనీస సోయి లేకుండా మాట్లాడుతున్నారు. ఇంకో సింపుల్ ముచ్చట, ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే అగ్రిమెంట్ అయ్యి ఉంటే తల దగ్గర పనులు ప్రారంభించకుండా తోక దగ్గర ఎందుకు ప్రారంభించారు? కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు అగ్రిమెంట్ అయ్యి ఉంటే తమ్మిడిహట్టి దగ్గరనే మీరు బ్యారేజ్ నిర్మాణం స్టార్ట్ చేసి ఉండాలి. తమ్మిడిహట్టి దగ్గర చేయకుండా పోయి చేవల కాడ పొక్కలు తవ్విండ్రు. తల నిడిచిపెట్టి తోక దగ్గర తవ్విందంటేనే మీకు అగ్రిమెంట్ లేదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అవగాహన రహిత్యం అనుకోవాలన్నా, మేము మంత్రులం ఏం అబద్ధాలు మాట్లాడినా, మేము ఏం మాట్లాడినా ప్రజలు నమ్ముతారనేటువంటి అతి విశ్వాసం అనుకోవాలా? ఇంకో మంత్రి అంటాడు, నిన్న పోయినటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆయన అంటాడు తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కడితే గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు పోతాయి అంటాడు. నిన్న ఎంత అవగాహన రహిత్యము, బేసిక్స్ లేవు. అసలు ఏది నిజం? ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న ఎప్పుడు హైదరాబాద్ లో మాట్లాడుతూ ఏమంటాడంటే తమ్మిడిహట్టి దగ్గర మేము బ్యారేజీ కట్టి సుందిల్ల బ్యారేజీకు నీళ్లు తెస్తాము అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటాడు? మేము తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాము అంటాడు, లిఫ్ట్ పెడతామంటాడు. జూపల్లి కృష్ణారావు ఏమంటాడు? లేదా లిఫ్టే అవసరం లేదు, తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టే ఎల్లంపల్లికి గ్రావిటీలో నీళ్ళు వస్తాయి అంటాడు. అసలు ఎవరు కరెక్టు? ఏది కరెక్టు? రేవంత్ రెడ్డి చెప్పేది కరెక్టా? ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పేది కరెక్టా? జూపల్లి చెప్పేది కరెక్టా? వివేక్ గారు చెప్పేది కరెక్టా? మతి లేని మాటలు, సోయి లేని మాటలు, అవగాహన లేని మాటలు, పరిజ్ఞానం లేని మాటలు. ఈ రకంగా మీరు రాష్ట్ర పరువు తీస్తున్నారు. మీ పరువు తీసుకుంటే తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ మంత్రులకు ఇంత సోయి లేకుండా మాట్లాడతారా, ఇంత అవగాహన లేకుండా మాట్లాడతారా అని రాష్ట్రం యొక్క పరువు మంట కలుపుతున్నారు మీరు. ఇవాళ మొన్నెప్పుడు హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రివ్యూ చేసి ఏమన్నాడు? 150 మీటర్లకు ఎత్తుకు బ్యారేజ్ కట్టడానికి కిషన్ రెడ్డి గారు మహారాష్ట్రను ఒప్పియాలి, దానికి నేను లేఖ రాస్తున్న, బహిరంగ లేఖ అన్నాడు. వివేక్ ఏమంటున్నాడు? 150 మీటర్ల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే అగ్రిమెంట్ అయింది అంటాడు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే అగ్రిమెంట్ అయితే నువ్వు కిషన్ రెడ్డి గారికి ఎందుకు బహిరంగ లేఖ రాసినావు? రేవంత్ రెడ్డిది కూడా ఎట్లుందంటే పొలిటికల్ స్కోరింగే తప్ప స్టేట్ స్కోరింగ్ లేదు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు రేవంత్ రెడ్డికి. ఎవడన్నా ఒక పక్క రాష్ట్రాన్ని ఒప్పించాలి, అక్కడ వేరే ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే ఒక స్టేట్స్ మెన్ లాగా బిహేవ్ చేయాలి, విజ్ఞతతో బిహేవ్ చేయాలి. ఆ రాష్ట్రానికి వెళ్ళి సంస్కారంతో మనము ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం ఒప్పించాలా, మెప్పించాలి. కానీ రేవంత్ రెడ్డి తీరెట్టుందంటే రెచ్చగొట్టే తీరున్నది. నిజంగా నువ్వు కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తే మహారాష్ట్ర అగ్రిమెంట్ అవుతుందా? ఈజ్ ఇట్ ద వే ఆఫ్ గెటింగ్ ద థింగ్స్ డన్? నువ్వేం చేయాలి? మర్యాదపూర్వకంగా పోయి కలవాలి. అది కూడా మీ పద్ధతి ఎట్లుందంటే ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 2 జూన్